హాయ్ ఆల్, వెల్కమ్ టు డిజైన్ ఇంజనీర్స్ తెలుగు. సో లాస్ట్ క్లాస్లో మనం క్యాడ్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదా. సో ఈ క్లాస్ నుంచి మనం ఆటో క్యాడ్లో డ్రా టూల్ బార్ అని ఉంటుంది. ఫస్ట్ అని చెప్పాను కదా, టూల్ బార్స్ ఉంటాయని చెప్పాను కదా. అందులో ఫస్ట్ డ్రా టూల్ బార్. డ్రా టూల్ బార్ అంటే ఎందుకని చెప్పాను, మనకి స్టాండర్డ్ షేప్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ షేప్స్ డ్రా చేయాలంటే మనం డ్రా టూల్ బార్ వచ్చేసి డ్రా చేస్తామని చెప్పాను. సో ఇక్కడ టూ మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కమాండ్స్ వచ్చేసి డ్రా చేయడం, ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా టూల్ పిక్ చేసి ఇలా డ్రా చేసేది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది కదా, ఈ కనిపించిన వాటిని సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సినట్టు డ్రా చేసుకుంటాం. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే డైరెక్ట్గా ఇలా ఇచ్చేయడం వల్ల ఇక్కడ చాలా ఉన్నాయి కదా, అనోటేషన్, పారామెట్రిక్, ఇవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి. బట్ వీటిని కమాండ్స్లో చెప్తాను నేను. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, సపోజ్ ఇప్పుడు మనం ఆటోక్యాడ్ 2018 డిస్కస్ చేస్తున్నాం. సపోజ్ మీరు ఆటోక్యాడ్ 2007కి వెళ్ళండి, ఈ డిస్ప్లే అంతా ఒక రకంగా ఉంటుంది. ఆటోక్యాడ్ 2013కి వెళ్ళండి, ఈ డిస్ప్లే అంతా డిఫరెంట్గా ఉంటుంది. 16, 17, 18, 19 ఈ డిస్ప్లే కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ టూల్స్ కానీ ఇవన్నీ కూడా వేరే అయిపోతూ ఉంటాయి ప్రతిసారి. సో ప్రతిసారి కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. సపోజ్ మీరు ఆటోక్యాడ్ 2018 నేర్చుకుని వెళ్ళారు, సపోజ్ మీకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన దగ్గర ఏంటంటే వాళ్ళు 2007లో వర్క్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు మీకు చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఓకే, సో ఈ ప్రాబ్లం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలంటే కమాండ్స్ నుంచి వెళ్ళాలన్నమాట. అంటే సపోజ్ ఇక్కడ డైరెక్ట్గా ఇలా సెలెక్ట్ చేసి డ్రా చేయకుండా నేను కమాండ్స్ చెప్తాను, కమాండ్స్కి ప్రొసీజర్ చెప్తాను, షార్ట్ కట్ చెప్తాను. సో అక్కడ నుంచి వెళ్ళడం మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ సాఫ్ట్వేర్కి వెళ్ళినా సరే, 18 అవ్వచ్చు, 19 అవ్వచ్చు, 2007 అవ్వచ్చు, 2006 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీకు ప్రాబ్లమ్ రాదు. ఎందుకంటే కమాండ్ చెప్తాను, కమాండ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బెటర్ ఏంటంటే కుదిరితే నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఆ కమాండ్ ఏంటి, కమాండ్ షార్ట్ కట్ ఏంటి, అవి రాసుకుంటే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో చెప్పాను కదా, ఫస్ట్ మనం డ్రా టూల్ బార్ నుంచి స్టార్ట్ చేస్తాం. డ్రా టూల్ బార్లో ఫస్ట్ మనకి లైన్ అనే కమాండ్ డిస్కస్ చేస్తాం అనమాట. సో లైన్ అంటే ఏంటి, లైన్ అంటే ఏంటి, లైన్ డ్రా చేయాలంటే ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది మనకి. లైన్ డ్రా చేయాలంటే అట్లీస్ట్ 2 పాయింట్స్ కావాలి మనకి. ఓకే, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, 2 పాయింట్స్ ఇస్తే మనం లైన్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మీకు కనిపిస్తుంది కదా, దీన్ని గ్రిడ్ అంటాం. ఈ గ్రిడ్ ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి చెప్పాను కదా, F7 కి. దీన్ని గ్రిడ్ కి షార్ట్ కట్ ఏంటది, F7. సో ల్యాప్టాప్ లో వచ్చేసేప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఫంక్షన్ కి ప్రెస్ చేసి F7 ప్రెస్ చేయాలి. అదే మీరు డైరెక్ట్ గా డెస్క్టాప్ మీద వర్క్ చేస్తామంటే F7 ప్రెస్ చేస్తే సరిపోతుంది, కీబోర్డ్ మీద F7 ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. సో గ్రిడ్ అనేది ఆఫ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం లైన్ డ్రా చేయాలి. లైన్ డ్రా చేయాలంటే కమాండ్ ఏంటది, ఎల్. లైన్ కమాండ్ ఎల్. ఎల్ ఎంటర్ ఇవ్వండి. ఎల్ ఎంటర్ ఇస్తే ఇక్కడ ఏమవుతుంది చూడండి ఒకసారి. స్పెసిఫై ఫస్ట్ పాయింట్, పాయింట్ పిక్ చేశాను. స్పెసిఫై నెక్స్ట్ పాయింట్, పాయింట్ పిక్ చేశాను. ఇది ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు ఇక్కడ నుంచి. అప్పుడు ఏం చేయాలి, ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఎగ్జిట్ అవుతాం అనమాట. ఓకే, సో ఇలా లైన్ డ్రా చేస్తాం మనం. లైన్ డ్రా చేయాలంటే 2 పాయింట్స్ కావాలి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్, ఇలా 2 పాయింట్స్ మనం ఇస్తే లైన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. లైన్ షార్ట్ కట్ ఎల్. ఎలా ఎంటర్ చేసి మనకు కావాల్సి వచ్చినట్టు లైన్ డ్రా చేసుకుంటాం అనమాట. ఓకే, ఇది లైన్. నెక్స్ట్ మనం లైన్ అయిపోయిన తర్వాత సర్కిల్ అనే కమాండ్ గురించి డిస్కస్ చేద్దాం. సో సర్కిల్, సర్కిల్ అంటే ఏంటి, సర్కిల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, సర్కిల్ డ్రా చేయాలంటే మనకి ఏం కావాలి, ఒక సెంటర్ పాయింట్ కావాలి అండ్ స్పెసిఫిక్ రేడియస్ కావాలి. సో సర్కిల్ డ్రా చేయాలంటే ఏం కావాలి, ఒక సెంటర్ పాయింట్ అండ్ స్పెసిఫిక్ రేడియస్ ఆఫ్ డయామీటర్ ఉంటే సర్కిల్ డ్రా చేయొచ్చు. చూడండి ఇక్కడ సర్కిల్ షార్ట్ కట్ ఏంటి, సి. సి ఎంటర్. ఇక్కడ సి అనేది క్యాపిటల్ అవ్వచ్చు, స్మాల్ అవ్వచ్చు, ఏదైనా సరే కమాండ్స్ క్యాపిటల్ అవ్వచ్చు, స్మాల్ అవ్వచ్చు, ప్రాబ్లం రాదు మీకు. ఓకే, ఏమవుతుంది చూడండి ఇక్కడ, స్పెసిఫిక్ సెంటర్ పాయింట్ ఆఫ్ సర్కిల్. సర్కిల్ సెంటర్ పాయింట్ క్లిక్ చేశాను. దాని తర్వాత రేడియస్ ఇవ్వాలి. ఎంత రేడియస్ కావాలి నాకు, 10 రేడియస్ కావాలి. 10 రేడియస్ సర్కిల్ డ్రా చేసామన్నమాట ఇక్కడ. ఓకే, సో 10 రేడియస్ సర్కిల్ డ్రా చేశాను. ఇది ఒక మెథడ్. దీంట్లో మళ్ళీ సపోజ్ సర్కిల్ నాకు డయామీటర్లో కావాలి, విత్ డయామీటర్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం, సి ఎంటర్, స్పెసిఫై సెంటర్ పాయింట్, డయామీటర్ డి ఉంది కదా ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ అన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అనమాట. సో బ్లూ కలర్ లో ఒకటి హైలైట్ అవుతా ఉంది కదా ఇక్కడ, దీన్ని మీరు క్లిక్ చేస్తే లేదంటే డి ఎంటర్ టైప్ చేస్తే డయామీటర్ అవుతుంది. డయామీటర్ ఎంత ఇవ్వాలి, సపోజ్ నేను డయామీటర్ 20 డయామీటర్ ఇచ్చాను, ఎంటర్. చూడండి ఇక్కడ ఇది 10 రేడియస్ సర్కిల్, ఇది 20 డయామీటర్ సర్కిల్, బోత్ ఆర్ సేమ్ కదా.
సో ఇలా మనం సర్కిల్ డ్రా చేస్తాం అన్నమాట. ఇది జనరల్గా మనం డ్రా చేసేది, కానీ ఆటో క్యాడ్లో మనకి టోటల్గా 6 టైప్ ఆఫ్ సర్కిల్స్ అని డ్రా చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మన సర్కిల్ విత్ రేడియస్, సర్కిల్ విత్ డయామీటర్, నెక్స్ట్ 2 పాయింట్ సర్కిల్ అని ఉంటుంది మనకి. సో దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఏం చేయాలి? ఫస్ట్ సి ఎంటర్. ఓకేనా, ఇక్కడ 2 పాయింట్ సర్కిల్ ఉంది, 3 పాయింట్ సర్కిల్ ఉంది. సో మీరేంటంటే ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే కీబోర్డ్లో టైప్ చేయొచ్చు. సో మీరేం చేస్తారంటే కీబోర్డ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. కీబోర్డ్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఈజీగా డ్రా చేయడానికి అవుతుంది, వర్క్ అనేది క్విక్గా అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు 2 పాయింట్ సర్కిల్ అంటే ఏంటని చెప్పాను. సో ఇక్కడ కమాండ్స్ ఇచ్చారని చెప్పాను కదా. 2 పాయింట్ సర్కిల్ అంటే ఎలా చేయాలని చెప్పాను. సి ఎంటర్, 2p ఎంటర్. ఇప్పుడు మీకు ఏం కావాలి? 2 పాయింట్స్ కావాలి. సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది నాకు, ఇక్కడ ఒక పాయింట్ ఉంది నాకు, ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్. 2 పాయింట్స్ ఇచ్చాను అంతే. ఇక్కడ నేను సెంటర్ పాయింట్ ఇవ్వలేదు, రేడియస్ ఇవ్వలేదు, డయామీటర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. 2 పాయింట్స్ ఇస్తే సర్కిల్ క్రియేట్ అయిపోతుంది అనమాట. అలాగే ఇప్పుడు 3 పాయింట్ సర్కిల్ గురించి డిస్కస్ చేద్దాం. 3 పాయింట్ సర్కిల్ ఎలా చేయాలి? సి ఎంటర్, 3p ఎంటర్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ 3 పాయింట్స్ ఇచ్చాను. నేను ఇక్కడ కూడా రేడియస్ ఇవ్వలేదు, డయామీటర్ ఇవ్వలేదు, సెంటర్ పాయింట్ ఇవ్వలేదు. ఏం చేశాను? 3 పాయింట్స్ ఇచ్చాను అంతే. 3 పాయింట్స్ ఇస్తే ఆ 3 పాయింట్ బేస్ చేసుకుని మనకి అనేది సర్కిల్ క్రియేట్ అవుతుంది. సో ఇంకా ఏం చేయొచ్చు? ఇంకా ఎలాంటి టైప్స్ ఉన్నాయి? tan రేడియస్ అనే సర్కిల్ ఇంకోటి ఉంది. సి ఎంటర్, టీ ఎంటర్ ఇస్తే సరిపోతుంది. సి ఎంటర్, టీ ఎంటర్. అండ్ ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఫస్ట్ టాంజెంట్ సెలెక్ట్ చేయండి, సెకండ్ టాంజెంట్ సెలెక్ట్ చేయండి, రేడియస్ ఇవ్వండి. సపోజ్ ఇక్కడ రేడియస్ మీరు మనకి చూపిస్తున్నాం 9.5, అంతకంటే ఎక్కువ ఇవ్వండి. ఎక్కువ ఇస్తే మనకి ఏంటంటే సర్కిల్ క్రియేట్ అవుతుంది, అంతకంటే తక్కువ ఇస్తే క్రియేట్ అవుతుంది అన్నట్టు. సపోజ్ నేను ఇక్కడ 15 ఇచ్చాను, ఎంటర్. సర్కిల్ క్రియేట్ అయింది కదా. పాసిబిలిటీ ఎలా ఉంటే అలా క్రియేట్ అవుతుంది అన్నమాట. మీరు ఇచ్చిన డయామీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ నేను దీన్ని ఎరేజ్ చేస్తున్నాను. సో ఇంకో సర్కిల్ డ్రా చేస్తున్నాను. సి ఎంటర్, టీ ఎంటర్. ఇప్పుడు ఫస్ట్ టాంజెంట్ ఇది సెలెక్ట్ చేశాను, సెకండ్ టాంజెంట్ ఇది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు రేడియస్ నేను ఒక 10 ఇస్తున్నాను, ఎంటర్. చూడండి ఎలా క్రియేట్ అయిందో. ఇక్కడ మనకి tan 2 టాంజెన్స్, దీంతో టాంజెన్సీ ఉంది, దీంతో టాంజెన్సీ ఉంది అని మనం ఇచ్చిన రేడియస్తో క్రియేట్ అయింది అనమాట. దీన్ని మనం tan రేడియస్ అంటాం. సర్కిల్లో ఇది ఒక టైప్ అనమాట. సో దీన్ని మనం tan రేడియస్ అంటాం. ఇది సర్కిల్లో ఒక టైప్. సర్కిల్లో ఇంకో టైప్ ఉంది చెప్పాను, అదేంటంటే tan అని 3 టాంజెంట్స్ యూజ్ చేసుకుని సర్కిల్ డ్రా చేస్తాం అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనకి కమాండ్ లేదు దానికోసం. సో ఏం చేస్తారంటే మీరు జస్ట్ ఇక్కడికి వెళ్ళి సర్కిల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి tan అనేది ఇవన్నీ డిస్కస్ చేసాం కదా మనం. సెంటర్ రేడియస్, సెంటర్ డయామీటర్, 2 పాయింట్, 3 పాయింట్, tan రేడియస్, tan. సో సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ టాంజెంట్స్, సెకండ్ టాంజెంట్, థర్డ్ టాంజెంట్. ఈ మూడింటిని సెలెక్ట్ చేస్తే దాని పాసిబిలిటీ ఎలా ఉంటే అలా సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. సపోజ్ నేను ఇంటర్నల్ క్లిక్ చేశాను కదా. ఇప్పుడు సపోజ్ ఇంకోసారి చూడండి, tan. సో ఫస్ట్ టాంజెంట్, సెకండ్ టాంజెంట్, థర్డ్ టాంజెంట్. ఇప్పుడు చూడండి ఎక్స్టర్నల్గా వచ్చింది. అంటే మీ సెలక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సపోజ్ మీకు కావాల్సి వచ్చినట్టు ఒకసారి రాదు, అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే సెలక్షన్ డిఫరెంట్గా సెలెక్ట్ చేయండి. ఈ సాఫ్ట్వేర్ కదా, అన్ని సాఫ్ట్వేర్లో మ్యాక్సిమం అలా ఉంటుంది కొన్నిసార్లు. సో మీ సెలక్షన్ బట్టి కూడా సర్కిల్ డిఫరెంట్గా ఫామ్ అవుతుంది. మీ సెలక్షన్ బట్టి కూడా డిఫరెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి డిలీట్ చేస్తున్నాను అన్నిటిని, మళ్ళీ మనం చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పాను? సర్కిల్, సి ఎంటర్, సెంటర్ పాయింట్ అండ్ రేడియస్ ఈస్ 10, ఎంటర్. నెక్స్ట్ ఇంకో సర్కిల్, సి ఎంటర్, సెంటర్ పాయింట్ ఇవ్వాలి, తర్వాత ఏం ఇవ్వాలి? డి ఎంటర్, డయామీటర్, డి ఎంటర్. ఇప్పుడు డయామీటర్ ఎంత ఇవ్వాలి? ఇప్పుడు 10 ఇచ్చాను. చూడండి ఇది 10 రేడియస్ సర్కిల్, ఇది 10 డయామీటర్ సర్కిల్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాను? 2 పాయింట్ సర్కిల్ అని చెప్పాను. సి ఎంటర్, 2p ఎంటర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ మీరు ఎక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఒక లైన్ ఉంది, ఇక్కడ లైన్ ఉంది. ఈ లైన్ కూడా ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, 2 పాయింట్స్ ఉన్నాయి కదా, వాటి మధ్య కూడా డ్రా చేసుకోవచ్చు. సి ఎంటర్, 2p ఎంటర్. ఫస్ట్ పాయింట్ అనేది ఇస్తున్నాను, సెకండ్ పాయింట్ ఇది ఇచ్చాను, ఇలా క్లిక్ చేసేయచ్చు అనమాట. సో సర్కిల్ విత్ 2 పాయింట్స్. సపోజ్ సర్కిల్ విత్ 3 పాయింట్స్ కావాలి, అట్లాంటప్పుడు ఏం చేస్తాం? సి ఎంటర్, సర్కిల్ విత్ 3 పాయింట్స్ కావాలంటే సి ఎంటర్, 3p ఎంటర్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్,
థర్డ్ పాయింట్. మీరు ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ అనమాట, మీ సెలక్షన్ బట్టి వస్తుంది. 3 పాయింట్స్ క్లిక్ చేస్తే సర్కిల్ క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను, tan రేడియస్. ఓకే, చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాను, సి ఎంటర్, టీ ఎంటర్, ఫస్ట్ టాంజెంట్, సెకండ్ టాంజెంట్, ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తాను. మినిమం ఎంత ఇవ్వాలి, 16.4 ఇవ్వాలి. సపోజ్ నేను ఒక 5 ఇచ్చాను. ఇక్కడ క్రియేట్ అయిందా, సర్కిల్ క్రియేట్ అయ్యి ఏమంటుంది ఇక్కడ, సర్కిల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్తో మీరు ఇచ్చిన టాంజెంట్స్తో ఆ సర్కిల్ అనేది క్రియేట్ చేయలేం. ఏం చేయాలి, అప్పుడు అక్కడ ఉన్న దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు తక్కువ ఇచ్చినా వస్తుంది, కానీ ప్రిఫరబుల్ ఏంటంటే ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి అన్నమాట. రిక్వైర్మెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీకు ప్రాక్టీస్ కోసం ఇలా చెప్తున్నాను. సి ఎంటర్, టీ ఎంటర్, ఫస్ట్ టాంజెంట్, సెకండ్ టాంజెంట్, 16.5 ఉంది కదా, 20 ఇస్తున్నా ఇక్కడ నేను, 20 ఎంటర్, క్రియేట్ అయింది కదా. ఇది tan సర్కిల్ అంటాం. సపోజ్ నెక్స్ట్ tan 3 టాంజెంట్స్ వచ్చేసుకుని సర్కిల్ ఎలా డ్రా చేయాలి, దానికి ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి tan సెలెక్ట్ చేసి ఫస్ట్ టాంజెంట్, సెకండ్ టాంజెంట్, థర్డ్ టాంజెంట్, ఇలా 3 టాంజెంట్స్ని సెలెక్ట్ చేస్తే సర్కిల్ క్రియేట్ అవుతుంది. ఇట్స్ అబౌట్ సర్కిల్. నెక్స్ట్ మనం రెక్టాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, రెక్టాంగిల్ అండ్ డెఫినేషన్ తెలుసు కదా. వాట్ ఈజ్ రెక్టాంగిల్? రెక్టాంగిల్ మనకి 2 ఆపోజిట్ సైడ్స్ అనేవి సేమ్గా ఉంటాయి అండ్ దోస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, దాన్ని మనం రెక్టాంగిల్ అంటాం. సపోజ్ అవి పర్పెండిక్యులర్గా లేవనుకోండి, వాటిని ఏమంటాం, పారలాగ్రామ్ అంటాం. ఓకే, చూడండి రెక్టాంగిల్ కమాండ్ ఏంటి, ఏం చేయాలి, ఆర్ఈసి ఎంటర్, ఫస్ట్ కార్నర్, సెకండ్ కార్నర్, 2 కార్నర్స్ ఇస్తే రెక్టాంగిల్ అనేది క్రియేట్ అయిపోతుంది మనకి. సో ఈ రెక్టాంగిల్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఉంటాయి అన్నమాట. సో రెక్టాంగిల్ విత్ చాంఫర్, రెక్టాంగిల్ విత్ ఫిల్లెట్, రెక్టాంగిల్ విత్ థిక్నెస్, రెక్టాంగిల్ విత్ ఎలివేషన్, ఓకే, విడ్త్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఉంటాయి. అవన్నీ కూడా చూద్దాం మనం ఇప్పుడు. సో ఫస్ట్ ఏం చేయాలి, సో ఇది జనరల్గా 2 కార్నర్స్ వచ్చేసి రెక్టాంగిల్ ఎలా డ్రా చేస్తాం. అలా కాకుండా రెక్టాంగిల్ విత్ డైమెన్షన్స్ ఎలా డ్రా చేస్తాం. సపోజ్ రెక్టాంగిల్, ఆర్ఈసి ఎంటర్, నేను ఒక కార్నర్ క్లిక్ చేశాను, ఒక పాయింట్ క్లిక్ చేశాను, తర్వాత సపోజ్ ఇప్పుడు రెక్టాంగిల్ డ్రా చేస్తాం కదా మనం, అలాగే రెక్టాంగిల్, ఇప్పుడు రెక్టాంగిల్ వితౌట్ డైమెన్షన్ డ్రా చేస్తాం. ఇప్పుడు రెక్టాంగిల్ విత్ డైమెన్షన్ డ్రా చేద్దాం. సపోజ్ ఆర్ఈసి ఎంటర్, పాయింట్ క్లిక్ చేశాను, ఎట్ ది రేట్ ఆఫ్, నాకు ఈ డైమెన్షన్ ఎంత కావాలి, సపోజ్ ఇక్కడ 30,40, ఎక్స్ వాల్యూ 30, వై వాల్యూ 40. చూడండి ఇక్కడ వచ్చేసింది కదా. మీకు డైమెన్షన్ చెక్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్ టూల్ ఉంది, తర్వాత నేను డైమెన్షన్ ఎలా చెక్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసి డైరెక్టర్ దీన్ని సెలెక్ట్ చేయండి, అంతే. థర్టీ 40 అనమాట, ఎక్స్ వాల్యూ 30, వై వాల్యూ 40. ఫస్ట్ ఇచ్చేది మనం ఎక్స్ వాల్యూ, సెకండ్ ఇచ్చేది వై వాల్యూ. సో ఇది రెక్టాంగిల్. ఇప్పుడు రెక్టాంగిల్ విత్ చాంఫర్ అని చూద్దాం. సో రెక్టాంగిల్ ఇక్కడ మనకి కార్నర్ ఎట్లా ఉంది, షార్ప్గా ఉంది కదా, ఇలా కాకుండా ఫ్లాట్గా వస్తుంది అనమాట మనకి రెక్టాంగిల్ విత్ చాంఫర్ అంటే. ఆర్ఈసి ఎంటర్, సి ఎంటర్, స్పెసిఫై ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ అని అడుగుతుంది. ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ ఎంత, సపోజ్ నేను ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ 5 ఇస్తున్నాను, సెకండ్ చాంఫర్ డిస్టెన్స్ 2 ఇస్తున్నాను, లేదంటే ఒక 3 ఇస్తున్నాను, ఎంటర్. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ కార్నర్ క్లిక్ చేసి ఎట్ ది రేట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అగైన్ నేను 30 ఇస్తున్నాను, కామా వై వాల్యూ 40 ఇస్తున్నాను, ఎంటర్. చూడండి దీన్ని రెక్టాంగిల్ విత్ చాంఫర్ అన్నమాట. ఫస్ట్ మనం ఏదైతే ఇస్తున్నామో అది ఎక్స్ వాల్యూ, సెకండ్ ఇచ్చేది వై వాల్యూ అవుతుంది. అలాగే రెక్టాంగిల్ విత్ ఫిల్లెట్ మనం డ్రా చేద్దాం ఇప్పుడు. సో ఎంటర్, ఓకే, ఇక్కడ ఏం చేయాలి, ఎఫ్ ఎంటర్ ఇవ్వాలి, ఎఫ్ ఎంటర్, స్పెసిఫై రేడియస్ ఆఫ్ ది ఫిల్లెట్, రేడియస్ ఆఫ్ ఫిల్లెట్ ఎంత ఇవ్వాలి, సపోజ్ నా 5 కావాలి, 5 ఎంటర్. ఇప్పుడు మనం సేమ్ ఇందాక ఎలా డ్రా చేస్తామో అలాగే డ్రా చేయాలి. ఫస్ట్ కార్నర్ అండ్ ది సెకండ్ కార్నర్, ఆర్ ఏం చేయొచ్చు, ఫస్ట్ కార్నర్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కామా వై వాల్యూ. ఇలా మనం రెక్టాంగిల్ డ్రా చేస్తాం అన్నమాట. రెక్టాంగిల్ విత్ ఫిల్లెట్ అంటాం దీన్ని. అలాగే రెక్టాంగిల్లో ఇంకొన్ని టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా, చూద్దాం ఇప్పుడు. ఆర్ఈసి ఎంటర్. సో రెక్టాంగిల్ నెక్స్ట్ టైప్ అయింది మనకి థిక్నెస్. థిక్నెస్ చూద్దాం. సపోజ్ ఇక్కడ థిక్నెస్ సెలెక్ట్ చేశాను, రెక్టాంగిల్ ఇక్కడ టీ ఎంటర్ ఇచ్చినా పర్లేదు,
థిక్నెస్ సెలెక్ట్ చేసినా పర్లేదు, థిక్నెస్ తీసుకున్నాను. ఎంత థిక్నెస్ కావాలి, ఒక 10 థిక్నెస్ కావాలి, ఎంటర్. సేమ్ ఇందాక మీకు ఇలాగ చెప్పాను అలాగే డ్రా చేయాలన్నమాట. ఏం చేస్తారు, ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్. ఓకే, ఇక్కడ చూడండి ఫిల్లెట్ కంటిన్యూ అవుతుంది కదా, ఇది ఎగ్జిట్ అవ్వాలంటే ఫిల్లెట్ పోవాలంటే ఏం చేయాలంటే మీరు ఆర్ఈసి ఎంటర్, ఎఫ్ ఎంటర్. ఇంతకుముందు ఫిల్లెట్ రేడియస్ 5 ఇచ్చాం కదా, ఆ ఫిల్లెట్ రేడియస్ 5 నేను 0 చేస్తున్నాను అనమాట. 0 ఎంటర్. ఇప్పుడు డ్రా చేయండి. మనం థిక్నెస్ చేంజ్ చేయలేదు, ఫిల్లెట్ ఒకటే చేస్తాం. ఓకే, థిక్నెస్ అలాగే ఉంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఐసోమెట్రిక్ వెళ్తున్నాయి. చూడండి ఎలా ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నాయి, 2Dలో ఉన్నాయి. ఇది కొంచెం థిక్నెస్ యాడ్ అయింది అన్నమాట దీనికి. సో ఇలా థిక్నెస్ యాడ్ అయితే మీ 3Dలో చూసినప్పుడు మాత్రం థిక్నెస్ కనిపించింది. టాప్ వ్యూలో ఉంటాం కదా మనం, థిక్నెస్ కనిపించదు. సో అగైన్ మళ్ళీ టాప్ వ్యూకి వెళ్తున్నాయి. నెక్స్ట్ రెక్టాంగిల్ విత్ విడ్త్ అని ఉంటుంది, దాన్ని చూద్దాం. ఆర్ఈసి ఎంటర్, డబ్ల్యూ విడ్త్. విడ్త్ ఎంత కావాలి మీకు, సపోజ్ నాకు విడ్త్ 2 కావాలి. సో ఇందాక ఏం చెప్పాను, థిక్నెస్ ఇచ్చాం కదా, దాన్ని తీసేయాలన్నమాట. థిక్నెస్ 0 చేస్తేనే థిక్నెస్ పోతుంది. ఓకే, థిక్నెస్ తీసేసిన తర్వాత మళ్ళీ రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి విడ్త్ ఎంత ఇచ్చాను, ఇక్కడ నేను 2 ఇచ్చాను. సపోజ్ ఐసోమెట్రిక్ అండి, ఇప్పుడు మీరు ఓన్లీ మనకి విడ్త్ మాత్రం ఉంది, థిక్నెస్ లేదు. సపోజ్ విడ్త్ ప్లస్ థిక్నెస్ 2 కావాలనుకుంటే ఏం చేయాలి, అప్పుడు 2 ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆర్ఈసి ఎంటర్, ఆల్రెడీ విడ్త్ ఉంది కదా, థిక్నెస్ నేను ఇస్తున్నాను, థిక్నెస్ ఎంటర్. థిక్నెస్ ఎంత కావాలి, 20 కావాలి, ఎంటర్. సో ఫస్ట్ కార్నర్ ఇవ్వండి, సెకండ్ కార్నర్ ఇవ్వండి. చూడండి దీనికి ఇప్పుడు ఏముంది, థిక్నెస్ ఉంది యాజ్ వెల్ యాజ్ విడ్త్ ఉంది. థిక్నెస్ యాజ్ వెల్ యాజ్ విడ్త్ 2 ఉన్నాయి దీనికి. ఇప్పుడు సపోజ్ దీన్నే మీకు విత్ ఫిల్లెట్ డ్రా చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ థిక్నెస్ విడ్త్ ఉన్నాయి కదా, ఆర్ఈసి ఎంటర్, ఎఫ్ ఎంటర్, ఫిల్లెట్ వాల్యూ ఇవ్వండి. సపోజ్ 5 ఫిల్లెట్ వాల్యూ ఇస్తున్నాయి. అగైన్ ఫస్ట్ కార్నర్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎక్స్ కమా వై వాల్యూస్. ఇలా మనకి రెక్టాంగిల్లో డిఫరెంట్ టైప్స్ క్రియేట్ చేస్తుంటాం. సపోజ్ మీరు ఇలా ఉంది కదా, దీన్ని మనకి 3Dలో కావాలంటే ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి రియలిస్టిక్ పెట్టండి. రియలిస్టిక్ అంటే మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ థిక్నెస్ హైట్ ఉంది, థిక్నెస్ హైట్ ఉంది, దీనికి ఓన్లీ థిక్నెస్ ఉంది అనమాట, విడ్త్ లేదు దీనికి. దీనికి థిక్నెస్ విడ్త్ ఉన్నాయి, థిక్నెస్ విడ్త్ ప్లస్ ఫిల్లెట్ ఉన్నాయి. సో ఇలా కొన్ని రెక్టాంగిల్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి రెక్టాంగిల్లో ఎలివేషన్ అని ఉంటుంది, దానికోసం మనం ఏం చేద్దాం చూద్దాం. టాపిక్ వెళ్తున్నాం మళ్ళీ. ఇప్పుడు కమాండ్ ఏంటి, సో ఆర్ఏసి ఎంటర్, ఎలివేషన్ డిస్టెన్స్ అడుగుతుంది. ఎలివేషన్ ఒక 20 ఇస్తున్నాను, ఎంటర్. ఓకే, జనరల్గా ఇప్పుడు ఈ ఫిల్లెట్ వాల్యూ ఇచ్చాను, ఫిల్లెట్ వాల్యూ 0 చేయండి, లేకపోతే అర్థం అవుతుంది అన్నమాట. థిక్నెస్ వాల్యూ 0 చేయండి, విడ్త్ వాల్యూ 0 చేయాలి. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు నేను రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేదు. ఇక్కడ నుండి చూస్తే కనిపించదు అన్నమాట, ఏ డిఫరెన్స్ కనిపించట్లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు టాప్ వ్యూ నుండి చూస్తున్నారు. దీన్ని మీకు డిఫరెన్స్ కనిపించాలంటే ఏం చేయాలంటే ఫ్రంట్ వ్యూకి వెళ్ళాలన్నమాట. చూడండి ఇప్పుడు ఎలివేషన్ డిస్టెన్స్ కనిపిస్తుంది కదా, దీన్ని ఎలివేషన్ అంటాం అన్నమాట. అంటే మనం గ్రౌండ్లోనే ఉన్నాం, గ్రౌండ్ నుంచి సర్టెన్ ఎలివేషన్ తీసుకున్నాం, అంతే సర్టెన్ డిస్టెన్స్లో మన ఆబ్జెక్ట్ డ్రా చేస్తున్నాం అన్నమాట, గ్రౌండ్ మీద డ్రా చేయకుండా. ఓకే, దీన్ని మనం ఎలివేషన్ అంటాం, రెక్టాంగిల్ విత్ ఎలివేషన్. ఓకే, ఇది రెక్టాంగిల్ మనం ఏం డిస్కస్ చేస్తాం, రెక్టాంగిల్ విత్ డైమెన్షన్స్, రెక్టాంగిల్ విత్ ఫిల్లెట్, చాంఫర్, ఎలివేషన్, విడ్త్, థిక్నెస్. ఓకే, ఇవన్నీ కూడా రెక్టాంగిల్లో టైప్స్ మనకి. నెక్స్ట్ మనం ఆర్క్ గురించి చూద్దాం. ఆర్క్ అనేది ఒక షేప్ అన్నమాట. సో ఆర్క్ షార్ట్ కట్ ఈస్ ఏ ఎంటర్. ఇక్కడ మనకి టైప్స్ ఉంటాయి ఆర్క్లో చాలా టైప్స్ ఉంటాయి. బేసిక్గా మనం 2 టైప్స్ చూద్దాం. ఓకే, ఆర్క్లో సెంటర్ పాయింట్ ఆర్క్ ఉంటుంది, 3 పాయింట్ ఆర్క్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఏముంటుంది, స్పెసిఫై స్టార్ట్ పాయింట్. ఓకే, స్పెసిఫై ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. దీన్ని మనం 3 పాయింట్ ఆర్క్ అంటాం. ఓకే, ఏం చేయాలి, ఏ ఎంటర్, స్పెసిఫై ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. దీన్ని మనం 3 పాయింట్ ఆర్క్ అంటాం. అలా కాకుండా మీకు సెంటర్ పాయింట్ ఆర్క్ అని ఇంకోటి ఉంటుంది, దానికి ఏం చేయాలంటే ఏ ఎంటర్. ఓకే, సెంటర్ పాయింట్ కదా, సి ఎంటర్, స్పెసిఫై సెంటర్ పాయింట్, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి.
ఇది మన ఇష్టం అన్నమాట, ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి. దీన్ని మనం సెంటర్ పాయింట్ ఆర్క్ అంటాం. సపోజ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను, ఇది ఒక 10తో డ్రా చేస్తున్నాను, ఇటు కూడా ఒక 10. ఓకే, ఇక్కడ చూడండి సెంటర్ పాయింట్ ఆర్క్ ఎలా వర్క్ అవుతుందో. ఏ ఎంటర్, సి ఎంటర్, స్పేస్ సెంటర్ పాయింట్, స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్. ఇలా మనం సెంటర్ పాయింట్ ఆర్క్ అని యూజ్ చేస్తాం. ఓకే, ఆర్క్లో మనకు 2 టైప్స్ ఉన్నాయి, అదే 3 పాయింట్ ఆర్క్, సెంటర్ పాయింట్ ఆర్క్. సపోజ్ సేమ్ అప్లికేషన్లో 3 పాయింట్ ఆర్క్ ఎలా యూజ్ చేద్దాం చూద్దాం. ఏ ఎంటర్, దీనికి ఏమి క్లిక్ చేయక్కర్లేదు, డైరెక్ట్ పాయింట్స్ అయితే సరిపోతుంది. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అన్నమాట. సో ఏంటంటే మనకి కంట్రోల్ ఎక్కువ ఉండదు. ఓకే, అందువల్ల మనం సెంటర్ పాయింట్ కావాలంటే సెంటర్ పాయింట్, 3 పాయింట్ కావాలంటే 3 పాయింట్, డిపెండ్ అపాన్ ద రిక్వైర్మెంట్ మాత్రమే తీసుకుంటాం. ఈ క్లాస్లో మనం 4 కమాండ్స్ గురించి చూసాం. అది లైన్, సర్కిల్, రెక్టాంగిల్, ఆర్క్. ఓకే, సర్కిల్లో టైప్ చూసాం, రెక్టాంగిల్లో టైప్ చూసాం, ఆర్క్లో టైప్ చూసాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే కొన్ని మాడిఫై టూల్ బార్స్ చెప్తాను. సపోజ్ వీటిని ఎలా మూవ్ చేయాలి, ఎలా రొటేట్ చేయాలి, ఎలా అరేంజ్ చేయాలి. అరేంజ్ చేయడం తెలుసు కదా, జస్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ అంటే అరేంజ్ అయిపోతే. కమాండ్ కూడా చెప్తాం మనం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.